హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 2 రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఈ రౌండ్ 2లో మనకి కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది అనేది ఆల్రెడీ చాలా మంది కూడా చూసే ఉంటారు. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 408 మార్కుల వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 409, బీసీఏ 343, బీసీబీ 398, బీసీసీ 356, బీసీడీ 405, BCE 401, SC1 126, SC2 355, SC3 369, ST 372, మైనారిటీ 395. రౌండ్ 2 కంప్లీట్ అయిపోయింది అంటే దాదాపుగా అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోయినట్లే లెక్క. నెక్స్ట్ రౌండ్ అంటే రౌండ్ 3లో సీటు వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ కంటే కూడా స్కోర్ చాలా తక్కువగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీడీఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు, లేదా ఆయుష్ కోర్స్ కి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి బీడీఎస్ లో ఆల్రెడీ రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి. ఇప్పుడు ఆయుష్ కోర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. సో ఎవరైతే మీకు ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని భావిస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని ఖచ్చితంగా మీరు ఆయుష్ కోర్స్కి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఇది కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ఆయుష్ కోర్సెస్ అంటే బిఐఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్ అండ్ బిఎన్వైఎస్ కోర్సెస్ అడ్మిషన్కు సంబంధించిన నోటిఫికేషన్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అన్రిజర్వ్డ్ అంటే ఓసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50th పర్సెంటైల్ మినిమం ఉండాలి. మినిమం 144 మార్కులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి 45th పర్సెంటైల్ మినిమం ఉండాలి. 127 మార్క్స్ మినిమం ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ విత్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ 40th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క నీట్ స్కోరు 113 ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే కన్వీనర్ కోటా ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో వాళ్ళు అక్టోబర్ 1 ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 5వ తారీఖు రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే దానికి ఇక్కడ క్లియర్ గా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఎలిజిబిలిటీ స్టేట్మెంట్స్. నీట్ మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగినటువంటి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకి ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంపిటెంట్ అథారిటీ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాదండి, ఈ లోకల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, లేదా పిఐఓ, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, లేదా ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే ఓసీఐ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. ఈ మూడిటిలో ఏదో ఒక దానికి సంబంధించినటువంటి స్టూడెంట్ అయినా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా స్టూడెంట్ ఖచ్చితంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని అర్థం, లేదా 12th స్టాండర్డ్ అని అర్థం. ఆ ఎగ్జామ్ రాసే నాటికి ముందు 4 సంవత్సరాలు వరుసగా తెలంగాణ స్టేట్లో చదివి ఉండాలి. అంతకంటే తక్కువ చదివితే మాత్రం వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవ్వరు అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఏంటంటే తెలంగాణ స్టేట్లో 9th నుండి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనే మీనింగ్ వచ్చేలాగా చెప్తున్నారు. అలాగే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే డొమిసైల్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటున్నారు. అంటే తెలంగాణ స్టేట్ డొమిసైల్ కలిగినటువంటి స్టూడెంట్స్ కాకుండా వేరే ఏ ఇతర స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీ కోటాకి అప్లై చేసుకునే అవకాశమే లేదు. అంతేకాదండి, ఇప్పుడు ఎవరైతే ఈ ఆయుష్ కోర్స్కి అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ యొక్క 12th క్లాస్ మార్క్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్లో మినిమం 50% మార్క్స్ ఉండాలి. అలాగే ఓసీ, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి మినిమం 40% మార్క్స్ ఉండాలి. అదే పీడబ్ల్యూడి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 40% మినిమం ఉండాలి. ఓసీ పీడబ్ల్యూడి అయితే 45% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ కలిగి ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి 50% మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నారు. అలాగే ఎవరైనా ఒకవేళ బియుఎంఎస్కి అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ కూడా సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంతకు ముందు చెప్పిన మాదిరిగానే ఉండాలి. వీటితో పాటుగా స్టూడెంట్ ఖచ్చితంగా ఉర్దూ లేదా అరబిక్ లేదా పర్షియన్ లాంగ్వేజ్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఏదో ఒకటి 10th క్లాస్లో కానీ లేదా 12th క్లాస్లో కానీ ఖచ్చితంగా చదివి పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. 1 ఇయర్ డ్యూరేషన్ కలిగినటువంటి ప్రీటిబ్ ఎగ్జామినేషన్ కూడా ఖచ్చితంగా వాళ్ళు చదివి ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో వాళ్ళు కట్టవలసినటువంటి రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ అమౌంట్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ 2,500 రూపాయలు, అది ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి 2,000 రూపాయలు ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని చెప్తున్నారు.
ఓన్లీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూస్ చేసి కట్టాలి. అంతేగాని మీకు జీపే, ఫోన్పేలు ఇవేమీ కూడా యూపీఐ యాప్స్ పనిచేయవు అని చెప్తున్నారు. మీరు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది లిస్ట్ కూడా ఇచ్చారు. ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే వెళ్ళి కాంటాక్ట్ చేయండి. అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం కేవలము కాంపిటెంట్ అథారిటీ కోటాలో మాత్రమే కాకుండా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ప్రైవేట్ హోమియో కాలేజెస్లో అంటే బిహెచ్ఎంఎస్ కోర్సుకు మాత్రమే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ను కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ప్రైవేట్ హోమియో కాలేజెస్లో 15% సీట్స్కి ఇండియాలో ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు కూడా అక్టోబర్ 1 ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 5 రాత్రి 11:30 లోపు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. అంటే మీరు నీట్ స్కోర్ని బేస్ చేసుకొని పార్టిసిపేట్ చేసే ఏ కౌన్సిలింగ్ అయినా సరే కట్ ఆఫ్ అనేది సేమ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అంతేకాదు ఇక్కడ కేవలము గుర్తుంచుకోండి, వన్ టైం వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెడతారు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి. సో మీరు వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ కాలేజెస్ నేమ్స్ ఇచ్చారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ కూడా 2,000 రూపాయలే అని చెప్తున్నారు. సో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే సేమ్ అమౌంట్ పే చేయాల్సిందే. మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ 8,000 రూపాయలు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 6th పాయింట్, ఎవరైతే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు సెకండ్ రౌండ్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే మాత్రం ఆ తర్వాత మీరు మీ సీట్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. యూనివర్సిటీ వాళ్ళే ఒకవేళ కానీ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చి మీరు కట్టినటువంటి ట్యూషన్ ఫీజు వదులుకొని మీరు వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇస్తే అప్పుడు మాత్రమే వెళ్ళడానికి వీలుంటుంది. కానీ అదర్వైజ్ మీ యొక్క అడ్మిషన్ మాత్రం క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి అనుకుంటే క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు 1,00,000 రూపీస్ మీరు పెనాల్టీ కట్టాలి. దాంతో పాటుగా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బిహెచ్ఎంఎస్ అడ్మిషన్కి అంటే హోమియోపతి కోర్సులో అడ్మిషన్ పొందడానికి నెక్స్ట్ 3 ఇయర్స్ పాటుగా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ పూర్తిగా కోల్పోతారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పుడు తెలంగాణ స్టేట్ కండక్ట్ చేసే ఆల్ ఇండియా కోటా ప్రైవేట్ కాలేజీ కౌన్సిలింగ్కి మీరు కేవలం వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఈ వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీకు రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు కన్వే చేయము అని చెప్తున్నారు. అంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ కూడా ఎటువంటి మెసేజ్ రాదు, మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో మాత్రమే చూసుకోవాలి. దాంతో పాటుగా మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మరలా మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ రౌండ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మాత్రమే అప్గ్రేడేషన్ ఇస్తామని చెప్తున్నారు. అంతేకాదండి, ఒకవేళ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా సీట్స్ మిగిలిపోతే వాటిని స్టేట్ కోటాకి కన్వర్ట్ చేసేస్తాము అని చెప్తున్నారు. అందుకని వీళ్ళు ముందుగానే ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. సెకండ్ రౌండ్ తర్వాత మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం లేదు అనే పాయింట్ని క్లియర్గా మెన్షన్ చేసింది, రీజన్ అదే. అలాగే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ యొక్క ట్యూషన్ ఫీజు వచ్చేసి 40,000 రూపాయలు పర్ యానం అంటున్నారు. మీరు నోటిఫికేషన్ దేనికి అప్లై చేస్తున్నారు, ఏ లింక్ ద్వారా మీరు అప్లై చేస్తున్నారు అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇక్కడ లింకు జాగ్రత్తగా చూసుకోండి. tsbhmsaiq.tschE.in అని ఉంటుంది. ఈ లింక్ను మాత్రమే యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీలో ఎవరికైనా ఈ ఆయుష్ కోర్సుకు సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అంటే తప్పకుండా మీకు ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ హెల్ప్ చేయబడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.